మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనములు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. మనం దేవునికి చేయు ప్రార్థన విరిగి నలిగిన మనస్సు కలవారమై దేవుని సన్నిధిలో మనము పెట్టు మొర్ర, చేయు మనవి, విన్నపం, విజ్ఞాపన విరిగి నలిగిన మనస్సుతో చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైన బలిగా, అనగా మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకొని దేవుని చిత్తమునకు అనుకూలమును ఉత్తమమైన దానిని మనము గ్రహించి విరిగి నలిగిన హృదయము అనగా పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసముతో మన పాపములు ఒప్పుకొనొచ్చు. మనం చేయు మొర్ర, పెట్టు మొర్ర, చేయు విజ్ఞాపన, ఆర్తధ్వని, విజ్ఞాపన ధ్వని, మనవుల ధ్వని, కంఠధ్వని ఎత్తి ప్రార్థించు ప్రార్థన సుంకరి వలె లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవా, పాపినే నన్ను కరుణించుమని చేయు ప్రార్థన విరిగి నలిగిన మనసుతో మనం చేయు ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారకృతంగా ఉంది. దేవుడు ఆలకించు ప్రార్థనగా, మా పాపములు క్షమించు ప్రార్థనగా. అందుకే దావీదు భక్తుడు చేసిన ప్రతి పాపమును, తన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో, అనగా తన హృదయ వేదనతో, నలిగిన మనస్సుతో, విరిగిన హృదయముతో తన పాపమును ఒప్పుకొనొచ్చు ప్రార్థన చేస్తాం. మన తప్పును మనం తెలుసుకొని మన హృదయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో, 19వ వచనంలో దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. మనము మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయనో వాటిని ఆయన ఎదుట సమ్మతిపరుచుకున్నప్పుడు, ఆ సమ్మతిపరుచుకొని మన పాపంలో ఒప్పుకున్నప్పుడు, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యా, నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుందని అనుకుంటుంది, నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుంది అని చెప్పి విరిగి నలిగిన హృదయంతో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాదు. ఆత్మలో కపటం లేకుండా దేవుని ఎదుట మనము, అయ్యా, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని ప్రతిదినం మనం పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. ఏదో ఒక ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, ఊహ ద్వారా, దేవునికి విరోధమైన తలంపు ద్వారా మనము పడిపోతూనే తప్పిపోతూనే ఉంటాం. ఎందుకనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. కాబట్టి అది వాడిపోవును అని దేవుడి వాక్యంలో రాయబడిన ప్రకారం వారు కేవలము శరీర మాత్రులను దేవుడి జ్ఞాపకం చేసుకుంటారు. కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో, అలాగే 78వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తామో, కీర్తన గ్రంథం 78వ అధ్యాయములో ఇలాగూ ఆ విరిగి నలిగిన హృదయంతో మన తప్పును మనం తెలుసుకొని ప్రార్థన చేయకపోతే, కేవలం మనకు అవసరమైనప్పుడు మాత్రం దేవునికి ప్రార్థన చేయవారుగా ఉంటే, ఆయన చేసిన మేలులను, ఉపకారములను మనం మరిచి మళ్ళా దేవుని విరోధముగా పాపం చేస్తూనే ఉన్నామంటే, మనము 78వ కీర్తనలో 37వ వచనం, నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేయవారుగా ఉంటాం. అలాగే మన నాలుగుతో ఆయన వద్ద బొంకిన వారుగా ఉంటాం. అయితే దేవుడు వాత్సల్యత సంపూర్ణుడై ఆయన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపం నడుచుకున్నవాడని 38వ వచనంలో, 39వ వచనంలో, కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. వారు
కాబట్టి మనం మాటి మాటికి ఆయన్ని శోధించినప్పటికీ, మాటి మాటికి ఆయనకి సంతాపం పుట్టించినప్పటికీ, ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నిల్చున్నది కనుక మనం నిర్మూలం కాకుండా వారమని విలాపవాక్యం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందువల్ల ఇశ్రాయేలు కూడా అనేక మార్లు తప్పిపోతూ ఉన్నప్పుడు వారు తమ తప్పును తెలుసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు వారికి నెమ్మదిని సంతోషము కలుగజేసి వారు ఆశించినది, వారు అడిగినది అన్నీ అనుగ్రహించినప్పటికీ వారు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచక, నమ్మక, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచక, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచక, వారు హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుని వారై ఉన్నారు. కానీ వారు నోటి మాటతో ఆయన ముఖస్థితి చేసి నాలుగుతో బొంకి దేవుడు వారిని నాశనం చేయక, బొంకినను వారికి నాశనం చేయలేదు. కానీ అది విరిగినలిగిన హృదయంతో వారు వేడుకోవట్లేదు. ఆశ కొలది అడుగుచు అంటాడు అక్కడ 78వ కీర్తన 18వ వచనంలో ఆశ కొలది వారు అడుగుచూ ఉన్నారు. కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయవారు ఎలాగంటే తమ తప్పును తాము తెలుసుకొని ఇక మీదట దేవుని కార్యములను, దేవుని ఉపకారములను, మేలులను మరువక ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ఆయనకి విరోధముగా మనం చేసిన ప్రతి పాపమును, తప్పును, మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుంది, మన విశ్వాసంలో ఉన్న లోపల గలతీ మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడి మన విశ్వాసంలో లోపం ఏమై ఉన్నదో దాన్ని తెలుసుకొని దేవుని ఎదుట మన హృదయములను కృమ్మరించి, మన ఆత్మను కృమ్మరించి మనము ప్రార్థించి నప్పుడు ఆ విరిగిన హృదయం ఆయన లక్ష్యం చేయదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనము, నీతిమంతులు మొర్రపెట్టుగా యెహోవా వారిని ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించును, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించి విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు. కాబట్టి ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేయ దేవుడై ఉన్నాడని మనం దీనులమై ఆయనకు మొరపెట్టినప్పుడు, అయ్యా నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ సన్నిధి నుండి నాకు త్రోసివేయద్దు ప్రభు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయద్దు ప్రభు. పరిశుద్ధాత్మ మన మనస్సాక్షిని గద్దించి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ మనస్సాక్షినిచే గద్దింపబడిన వారు మన పాపమును ఒప్పింపు చేయు పరిశుద్ధాత్మ, మన పక్షంగా విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ మనలో ఆయన పంపి నాయన తండ్రి అబ్బాను మొరపెట్టే ఆత్మను ఆయన మనకు పంపించాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అనగా స్వస్థ బుద్ధి గల ఆత్మ, ఆత్మీయ స్వస్థత పొందడానికి మనం ప్రేరేపించే ఆత్మ మనకు అవసరమైన. అందుకయ్యా నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయక, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయక, రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు ప్రభు, రక్తాపరాధం నుండి నేను విడిపించు ప్రభు అని కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో ఆ రక్తాపరాధం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలో ఇలాగూ 12వ వచనంలో భక్తులైన దావీదు ఇలాగూ ఆయన రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆయన మరువడు అని దేవానికి అనుకూల సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా రక్తాపరాధం నుండి నన్ను విడిపించు, ఎందుకంటే పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే పుట్టినవాడు కాబట్టి మనం పాపం చేయొచ్చు. ఆ పాపం ప్రతినిత్యం ఒప్పుకొనచ్చు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిగా, దేవా పాపనే నన్ను కరుణించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనం కరుణించు దేవుడై ఉన్నాడు, ఆదరించు దేవుడై ఉన్నాడు, సహాయం చేయి దేవుడై ఉన్నాడు, కృపచూపు దేవుడై ఉన్నాడు. ఆయన మన పాపం క్షమించడానికి అధికారం గలవాడు. ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు దేవుడని కీర్తన గ్రంథం 86వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, నీకు పొరపెట్టి వారి ఏడల కృపాతిశయం గలవాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నేను దీనుడను దరిద్రుడను, చెవికి నాకు ఉత్తరమేము, నేను నీ భక్తుడు, నా ప్రాణం కాపాడు. దేవా నేను నమ్ముకొని ఉన్నాను, నన్ను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు ప్రభువా, నా ప్రాణం నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషంతో చేయమని ప్రార్థన చేస్తుంది. అలాగే విరిగి నలిగిన మనసుతో చేయు ప్రార్థన కూడా కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొంచు ఉన్నాను అని ప్రార్థన చేయాలి. ఆయన ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధముగా ఉంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచింది.
ఆయన నిమిషం మాత్రం కోపించేవాడు. మనం ఆయన వైపు తిరిగిన ఎట్లా క్షమించి దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం. విరిగి నలిగిన మనస్సు చేయు ప్రార్థన. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 11, 15, 16, 17 వచనాలు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగుతుంది. నా ప్రాణం నీ వైపు ఎత్తుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా పాపం గురించి నేను విచారపడుతున్నాను. నా పాపం క్షమించు, పరిహరించమని మనం ప్రార్థన చేయాలి. అలాగే నా ఏకాకిని బాధపడేవాడు నా వైపు తిరిగి నన్ను కరుణించుకుంటున్నాను. నేను నా బాధను బహువినయముగా నీ సన్నిధిలో చెప్పుకుంటున్నాను. 142వ కీర్తన 1-2 వచనాల్లో రాయబడి ఉంది. ఎలుగెత్తి మొరపెట్టువారముగా ఆయన సన్నిధిలో బహువినయముగా ఆయనకు ప్రార్థించేవారముగా ఉండాలి. ఆయన నా వైపు తిరిగి నన్ను కరుణించు, నా హృదయ వేదన అతి విస్తారము, ఇక్కట్లో నన్ను విడిపించు, నా బాధను నా వేదన కనుగొను, నా పాపములన్నీ క్షమించు, నేను శరణు తెచ్చి ఉన్నాను ప్రార్థన చేయవారు. విరిగి నలిగిన హృదయంతో చేయ ప్రార్థన. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన మనం తగ్గించుకొని దీనత్వం ధరించుకొని మన హృదయంలో చూపుకొని మన పాపములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందువల్ల నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించు, నా మనవి ఆలకించు ప్రభు, కరుణతో నాకు ఉత్తరమేమి ప్రభు అని ఆయన సన్నిధిని వెతికివారంగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు, కృపచూపు దేవుడై ఉన్నాడు. నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో ఇలాగ 38వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యము రాయబడి 18 నా దోషం నేను ఒప్పుకొలుచున్నాను, నా పాపం గురించి విచారపడుతూ ఉన్నాను ప్రభు అని విరిగి నలిగిన పరిస్థితితో మనం దేవునికి చేయి ప్రార్థన. మన జీవిత దాత అయిన దేవుని గురించిన ప్రార్థన మనకు తోడుగా ఉండి ఆయన మన ప్రార్థన ఆలకించి విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిగా నీవు సజీవ యాగంగా సమర్పించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని క్షమించు దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలోని తోసివేయ, ఆయన పరిశుద్ధాత్మను తీసివేయ, రక్షణ ఆనందము మరలా మనం పుట్టించే దేవుడై ఉన్నాడు. మన పాపము పరిహరించు దేవుడై ఉన్నాడు. దోషములను తప్పులను అపరాధం క్షమించు దేవుడై ఉన్నాడు. కాబట్టి కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం ఆయన సన్నిధి మనకు అవసరం. మన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనం కరుణించే దేవుడై ఉన్నాడు, కృపచూపు దేవుడై, జాలిగల దేవుడై ఉన్నాడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ఆదరించి కృపచూపి మనం ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించుగాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, విరిగి నలిగిన మనస్సుని అలక్ష్యము చేయి, నీకు స్తోత్రాలు. అలాగే మేము ప్రార్థించి మీ సన్నిధిలో ప్రభు మేము మొరపెట్టి మీ నామములకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించినట్టు మా పాపంలో ఒప్పుకొనొచ్చు. ప్రతిదినము మీకు మొరపెట్టినట్టు ప్రతిదినం మీ వైపునకు మీ దిక్కునకు ఎత్తి మా ఆత్మను ఎత్తుకుని, ప్రాణం ఎత్తుకుని, మా మనస్సును ఎత్తుకుని ప్రార్థించి మీ కృపకు పాత్రలుగా ఎచ్చబడినట్టు సహాయం దయచి వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం ఆయన మన ప్రార్థన ఆలకించి విరిగిన మనస్సు కలవారు, నలిగిన మన హృదయముతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపను క్షమించి మనందరికీ రక్షణ ఆనందమును అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.